మీకు ఎప్పుడైనా అనిపించిందా సోనీని మార్వెల్ని కాపాడే ఏకైక హీరో స్పైడర్ మ్యాన్ అని చెప్పి? ఎందుకంటే ఎండ్ గేమ్ తర్వాత మార్వెల్లో ఆ గ్రాండియర్ని చూపించింది నో వే హోమ్. దాని తర్వాత నాకు పెద్దగా ఏం అనిపించలే. మళ్ళీ బ్రాండ్ న్యూ డేతో ఆ హోప్ అనేది క్రియేట్ అయిందన్నమాట, అంత బాగుంటుందని చెప్పి. సేమ్ సోనీ కూడా అంతే. అమేజింగ్ స్పైడర్ మ్యాన్ తర్వాత చాలామంది స్పైడర్ మ్యాన్ విలన్స్ని అందరినీ చాలా సినిమాలు తీశారు, మార్బియస్, క్రేవన్ అని చెప్పి. ఎక్కడ కూడా ఇంపాక్ట్ రాలే. అండ్ యానిమేటెడ్ మూవీస్ అయిన స్పైడర్ వర్స్తో అయితే క్రేజీ. మళ్ళీ సోనీకి ఆ మ్యాజిక్ వర్కౌట్ అయింది స్పైడర్ నాయర్తో. ఇప్పుడే చూసా, చాలా చాలా బాగుందన్నమాట. లిటరలీ ఒక మాస్టర్ పీస్లా అనిపించింది. నిజంగా ఆ కాలంలో స్పైడర్ నాయర్ కాన్సెప్ట్ తీసుంటే బ్లాక్ అండ్ వైట్లో ఇలాగే ఉంటుందేమో అన్నంత బాగా తీశారన్నమాట. ఆ టెక్నిక్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, విజువల్స్ కానీ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా అనిపించేమాట. అండ్ ఇంకొక సజెషన్ ఏంటంటే, దీన్ని కలర్లో చూడకండి. నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు అనమాట. బ్లాక్ అండ్ వైట్లోనే అది చాలా ఇంపాక్ట్ ఇచ్చింది. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్లో చూసినప్పుడు ఆ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ మీద అంత పెద్ద ఫోకస్ ఉండదు. జస్ట్ క్యారెక్టర్ మీద మాత్రమే మనకు ఆ ఫోకస్ ఉంటుంది. కలర్స్ ఉండవు కాబట్టి మనకు ఆ డిస్ట్రాక్షన్స్ లేవు అన్నమాట. నాకు అది బాగా అనిపించింది. తర్వాత తెలిసింది నాకు ఆ ఫీల్. నేను ఒక ఎపిసోడ్ ఇది చూసా. తర్వాత ఇంకా బ్లాక్ అండ్ వైట్కే స్టిక్ అయిపోయి అన్నమాట. స్టోరీ టెల్లింగ్ కూడా పీక్లో ఉంది. స్టోరీ చాలా బాగుంది. లాస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే పీక్ మాట, చాలా బాగా అనిపించాయి. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే దీంట్లో మనకి టీనేజ్ స్పైడర్ మ్యాన్ లాగా కాదు, ఒక మెచ్యూర్డ్ స్పైడర్ మ్యాన్ని చూపిస్తారు. మనోడు ఏంటంటే ఒక ప్రైవేట్ డిటెక్టివ్గా పనిచేస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళ వైఫ్ చనిపోయిన తర్వాత స్పైడర్ మ్యాన్ పనులన్నీ పక్కన పెట్టేసి నార్మల్గా డిటెక్టివ్గా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. మనోడు నమ్మేది ఒకటే, విత్ నో పవర్ నో రెస్పాన్సిబిలిటీ అని నమ్ముతాడు. కానీ మనోడికి పవర్ ఉంది కదా, ఆటోమేటిక్గా రెస్పాన్సిబిలిటీ కూడా ఉందని చెప్పి ఆ చుట్టుపక్కల వచ్చే సిచ్యువేషన్స్ అన్నీ ప్రూవ్ చేస్తాయి అన్నమాట. విలన్స్ అనే వాళ్ళు కొంతమంది పుట్టుకొస్తారు. దీంట్లో మనకి శాండ్ మ్యాన్ని చూస్తాం, టూమ్ స్టోన్ని చూస్తాం, అండ్ మెగావాట్ని చూస్తాం. ఈ ముగ్గురు మనకి దీంట్లో మెయిన్ విలన్స్ మాట. వీళ్ళని కంట్రోల్ చేసే కింగ్ పిన్ లాంటి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, పేరు మర్చిపోయా. ఇలాగా వీళ్ళతో మనకి స్టోరీని అనేది ముందుకు తీసుకెళ్లారు. చాలా బాగుంది అన్నమాట. మన బెన్ రైలీ మళ్ళీ స్పైడర్గా ఎలా మారాడు, ఎలా మారాల్సి వచ్చింది, అండ్ వాళ్ళ ముగ్గురిని ఎలా అడ్డుకున్నాడు, ఏం చేశాడు అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. దీంట్లో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, మనోడికి పవర్స్ ఎలా వచ్చాయి, అసలు 1960s ఆ టైంలో పవర్స్ని ఎలా వచ్చుంటాయి, రేడియో యాక్టివ్ స్పైడర్ అది అంత లేదు కదా అప్పుడు, టెక్నాలజీ ఎలా చూపిస్తారు అని అనుకున్నా. దాన్ని చాలా కన్విన్సింగ్గా చూపించారు. అదైతే బాగుంది మాట. అండ్ లాస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే పీక్ ఉంటాయి అసలు. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ ఒక ఎత్తు అయితే 6, 7, 8 అనేవి నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా చాలా బాగున్నాయి అవి అయితే. ఇంకా ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, సిరీస్ అయితే చాలా చాలా బాగుంది, అస్సలు మిస్ అవ్వద్దు. నా సజెషన్ ఏంటంటే బ్లాక్ అండ్ వైట్లోనే చూడండి, మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. ఇది మనకి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగు డబ్ అవైలబుల్గా ఉంది. డబ్బింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, మన లెజెండరీ యాక్టర్ అయిన నికోలస్ కేజ్ ఏకే బెన్ రైలీ ఏకే ది స్పైడర్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా ఉండదన్నమాట. స్టార్టింగ్ అంతా ఒక సర్టిల్ యాక్టింగ్ ఇచ్చిన మనోడికి 6, 7, 8లో కొంచెం కొన్ని విజన్స్ లాంటివి వస్తాయి. అప్పుడు యాక్టింగ్ చేస్తాడు అసలు. ఈయన లెజెండరీ యాక్టర్ అని ఎందుకు అంటారని అక్కడ ప్రూవ్ చేస్తాడనమాట. క్రేజీ అసలు. నాకు చాలా బాగా అనిపించింది. గోస్ట్ రైడర్ తర్వాత ఆ ఇంపాక్ట్ నాకు ఇప్పుడే వచ్చింది. చాలా బాగా అనిపించింది ఆయన స్క్రీన్ మీద చూడడం. అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్గా అనమాట. సరే మరి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ లాట్ అండి.